ట్రంప్ టారిఫ్లు ఈ యొక్క విషయంపైనే సోమవారం రోజు మార్కెట్ పైన అయితే పెద్ద అప్డేట్ ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు 15 రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇద్దరు భేటీ అయితే జరగడం జరిగింది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ వాటి గురించే సీజ్ ఫైర్ గురించే ఎక్కువగా మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో కాకపోతే పెద్దగా కొలిక్ అయితే రాలేదు. యుద్ధము మరణాలు ఆపాలనే ఒక ఉద్దేశంతోనైతే మీటింగ్ జరగడం జరిగింది. మీటింగ్లో అయితే ఎలాంటి అప్డేట్ లేదు. కానీ మీటింగ్ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్తో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ట్రంప్ నాకు మీటింగ్ యొక్క విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అండ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముగ్గురు కలిసి ఒక భేటీ ఉంటుంది. ఈ భేటీలో మ్యాక్సిమం సీజ్ ఫైర్ ఎత్తే అవకాశం ఉంటుందని, యుద్ధం ఆగే అవకాశం ఉంటుంది. ఈ యుద్ధానికైతే మొత్తం ఆపుతున్నాం అనేది ఒక విషయం చెప్పడం జరిగింది. కానీ ట్రంప్ కూడా ఎలాంటి స్టేట్మెంట్ అయితే చేయలేదు. కాకపోతే మీటింగ్ తర్వాత ట్రంప్ ఈరోజు చేసిన ఒక స్టేట్మెంట్ అయితే స్టాక్ మార్కెట్ అయితే బిగ్ పాజిటివ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సుంకాలపై అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగే అవకాశం ఉంది. సుంకాలపై అయితే ఎటువంటి ఇంకా మేము గట్టిగా అఫీషియల్ నిర్ణయం తీసుకోలేదు. ప్రజెంట్ ఇండియాపై 25% టారిఫ్ ఏదైతే ఉందో అది నడుస్తుంది. కానీ ఇంకా పెంచే అవకాశం, సెకండరీ టారిఫ్లు పెంచే అవకాశం అయితే ఉండకపోవచ్చు. 27వ తారీఖు వరకు అయితే ప్రజెంట్ అయితే ఇది నడుస్తుంది. తర్వాత 27 తర్వాత అయితే టారిఫ్లు ఎలా ఉండబోతాయని అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తామని పాజిటివ్గా రెస్పాన్స్ చేయడం జరిగింది. రష్యాతో బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మేము ఎలాంటి సెకండరీ టారిఫ్లు అయితే వేయబోమని అయితే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇండియా స్టాక్ మార్కెట్ సంబంధించి అయితే పెద్ద స్టేట్మెంట్ అని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే పుతిన్ భేటీ తర్వాత ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక నిర్ణయం అయితే వ్యాఖ్యలు చేశాడు. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ప్రస్తుతం సెకండరీ టారిఫ్స్ విధించే అవకాశం లేదు. 2-3 వారాల్లో దీనిపై మరోసారి ఆలోచిస్తా అని చెప్పాడు. కాగా ప్రస్తుతం ఇండియా దిగుమతులపై 25% టారిఫ్ అమలవుతుంది. అదనంగా మరో 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. ట్రంప్ ప్రకటనతో ఈ టారిఫ్లు అయితే నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే ప్రజెంట్ రష్యాతోని డీల్ మీరు చేస్తున్నందుకే మీకు ఈ విధంగా మేము సుంకాలు వేస్తున్నామని ట్రంప్ ఆల్రెడీ ఇండియాకి అయితే చెప్పడం జరిగింది. కానీ రష్యా అండ్ యుఎస్ ఒక మీట్ తర్వాత, పుతిన్తో మీట్ తర్వాత ట్రంప్ యొక్క ఆలోచన వైఖరి మారిందని చెప్పాలి. ముఖ్యంగా 25% ప్లస్ ఇంకా 25% 50% టారిఫ్లు వేస్తా అన్న ట్రంప్ ప్రజెంట్ రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలకైతే సెకండరీ టారిఫ్లు అయితే ఉండబోవని అయితే మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చూడాలి మండే రోజు అయితే ఈ యొక్క న్యూస్తోనైతే స్టాక్ మార్కెట్లు అయితే మంచి పాజిటివ్గా మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అటు Q1 రిజల్ట్స్ కూడా కొంచెం మంచి ఊపులో ఉన్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్ సంబంధించింది అయితే ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ సంబంధించి అయితే బిగ్ పాజిటివ్ అని అయితే చెప్పాలి.